ఈ రాశి ఫలితాలు ఈ నెల 17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధుడు, మిథున రాశిలో గురువు శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానంలో శని బలంగా ఉన్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి తప్ప మిగతా అన్నీ బాగుంటుంది. అష్టమాధిపతి పంచమాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా సప్తమంలో కేతు ఉన్నారు. జీవిత భాగస్వామితో ఏదో ఒకటి విధంగా గొడవలు రావడం, అదేవిధంగా నేను అహంకారం అనే భావన ఎక్కువగా ఉంటుంది. మన అన్నీ బాగున్నప్పుడు కూడా నా వరకు నేను చెప్పిందే వినాలి అనే ఆలోచన ఒక్కొక్కసారి మదిలో వస్తుంది. ఎందుకంటే జన్మరాశిలో రాహువు కూడా ఉన్నారు. రాహు బలంగా ఉన్నారు. అనుకోని సంఘటనలు, అనుకోని ఖర్చులు ఉండడం. అయితే ఒక్కొక్కసారి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయరో అది రావడం. ఉద్యోగం అన్ఎక్స్పెక్టెడ్గా మనం పోయింది అనుకుంటాం, కానీ ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగానికి తర్వాత చూసుకుందాం అని అనుకుంటారు. ఖర్చుల విషయంలో వెనకాడు. ఖర్చు అధికంగా ఉంటుంది. ఖర్చులు ఎంత తగ్గించుకుంటారో భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయిని సేవింగ్స్ చేసుకోవడం వల్ల భవిష్యత్తు కార్యరూపం దాల్చడం వల్ల బాగుంటుంది. సంతానం సంబంధించిన విషయాలు అంత అనుకూలంగా లేదు. సంతానంలో ఉద్యోగం వస్తున్న వారికి ఉద్యోగం పోవడం అనేది జరుగుతుంది. మనకు అసలు ఉద్యోగం ఉందా లేదా సంతానానికనే ఆలోచన కూడా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సంతాన విషయంలో మీ నెగ్లిజెన్సీ వల్లే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని గ్రహించండి. ఏదైనా సరే సంతానం బాగుంటే మనం బాగుంటాం. అంతేగాని సంతానం ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడడం వల్ల అది భవిష్యత్తులో మనకే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎంత ఫైనాన్స్ పరంగా బాగున్నప్పటికీ కుటుంబ పరంగా బాగుండాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడాలి. అన్నీ మనకే తెలుసు అనే ధోరణి ఏ రోజు వెళ్ళకూడదు. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకే. ఏ నడుస్తుంది బాగున్నప్పటికీ గోచారీత్యా భాగస్వామి గొడవలు ఉండే అవకాశం లేకపోలేదు. ఏదైనా సామరస్యంగా వెళ్ళి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏకపక్ష ధోరణితో వెళ్లకుండా 10 మందితో కలిసి వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. సహోదరి మధ్య స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు గొడవ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, అన్నీ మనమే తీసుకోవాలి అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ధోరణి పక్కన పెట్టి స్థిరాస్తు సంబంధించిన విషయాలు సమానంగా వాళ్ళకి ఇవ్వాలి, మనం బాగుండాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. లేకపోతే మీకు మీరుగానే స్థిరాస్తి సంబంధించిన విషయాలలో నష్టం ఉండే అవకాశం లేకపోలేదు. శని బలంగా ఉన్నారు. ఏనాడు నడుస్తున్న కుటుంబ స్థానంలో బాగుంది. ధనాదాయం బాగుంటుంది. వచ్చిన ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి. రూపాయికి 2 రూపాయలు వస్తుంది. అయితే 2 రూపాయలు వచ్చింది అని చెప్పి రూపాయి ఖర్చు పెడతారు. రూపాయి సేవింగ్స్ కాకుండా ఇంకో దాన్ని ఖర్చు చేస్తారు. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం, షేర్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ప్రస్తుత కాలం అంత అనుకూలంగా లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదా వేరే అదర్ ఇన్వెస్ట్మెంట్లో మనకి రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్లో చేయడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. విద్య మీద శ్రద్ధ తగ్గడం లేదా పై చదువు కోసం బయటికి వెళ్తా ఉండడం ఇటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ స్థానం అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఎటువంటి విషయాలైనా సరే మనసుకు తీసుకోకుండా వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి. అదేవిధంగా చదువు మీద శ్రద్ధ తగ్గకుండా మనం చూడాలి. దుర్వ్యసనాలు కానీ సోషల్ మీడియా కానీ దూరంగా ఉండాలి అనే ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల లాభపడతారు. ఈరోజు 4 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతాం. లేదా 40 ఏళ్ళు ఈ 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం. ఏది ఎలా ఉండాలనేది మనం నిర్ణయించుకోవాలి. జాతకం అనేది ఒక 50% వరకే ఉంటుంది. కానీ మిగతాది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలా ఉండాలి, మనం ఎలా నడవడిక ఉండాలి, ఎడ్యుకేషన్ పరంగా మనం ఎలా ఎదగాలి, మనకి సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకి మనం ఎలా చూసుకోవాలి, మనం ఎంత కష్టపడి చదవాలి అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జాతకరీత్యా కొంతవరకు ఉంటే మిగతా అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జాతక విశ్లేషణ విషయంలో చదువు విషయంలో నెగ్లిజెన్సీ లేకుండా చక్కగా భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేసుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. అఘోర పాదస్పర్శం చేయించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సప్తముఖి అష్టముఖి రుద్రాక్ష మెడలో ధరించండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద పడినప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశి అధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు. జూన్ నుంచి పంచమ స్థానంలోకి మారుతారు.
వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఈ వారం వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఖర్చును అదుపులో పెట్టుకోవాలి. ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. మనం ఎంత కష్టపడుతున్నాం, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనేది ముందు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థానచలనం ఉండే అవకాశం గోచరిస్తుంది. మనం ఎంత కష్టపడినప్పటికీ ఎవరు ఏదో విధంగా ఇబ్బంది పెట్టే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. మనం చక్కగా ఉన్నాం కదా, ఎటువంటి ఇబ్బంది లేదు మనం అనుకుంటాం. కానీ ఎవరో ఒకళ్ళు ఇంటర్నల్ గా ఇబ్బంది పెట్టి ఉద్యోగం తీసేయాలన్న భావంతో ముందుకు వెళ్తారు. కానీ దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఏమీ జరగదు. అష్టమాధిపతి తృతీయాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణం లాభసాటిగా ఉంటుంది. మీరు చేసే కృషి పట్టుదల ఏదైతే ఉందో ఆ సఫలీకృతం అవుతుంది. ఈ వారం చక్కగా వచ్చే ధనాన్ని ఏదైతే ఉందో మంచి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రణాళిక ఏదైతే ఉందో దాని మీద పెట్టండి. మంచి భవిష్యత్తు వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. వారి విద్యా విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. మీరు కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహాలు గోచరిస్తుంది. వ్యాపారపరంగా వృత్తిపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటాయి. ప్రతిరోజు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళండి. లేకపోతే ఏదో వెళ్తోంది, ఇలాగే ఉంటుంది, ఏదో వచ్చేస్తుంది, డబ్బులు వస్తున్నాయి, ఖర్చు పెడతాం, జీవితం ఇలాగే గడిపేద్దాం అనే భావంతో వెళ్ళద్దు. వీరికి ఏలినాటి నడుస్తుంది, అన్ని పనులు నిదానంగా ఉంటుంది. అయితే ఈ వారం శని బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు, కష్టమైన నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్ మీద ఆశతోటి కార్యరూపం ఎలా చేయాలని ప్రణాళిక సిద్ధం చేయండి. తద్వారా బాగుపడతారు. లేకపోతే నష్టపోయే అవకాశం మీదే ఉంటుంది. నేను చెప్పే గోచారీత్యా రాశి ఫలితాలు కొంతవరకు నాకు బాగుంటాయి. కొన్ని కోట్ల మంది మెయిన్ రాశి వాళ్ళు ఉంటారు. అది కొంతవరకు ఉపయోగపడుతుంది, కొంతవరకు ఉపయోగపడదు. కొంత మంచి జరుగుతుంది, కొంత చెడు జరుగుతుంది, కొంతమంది జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ మనం ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి అనే భావన మన మీదే ఉంటుంది. కాబట్టి ఏదైనా కర్మానుసారైన మన కర్మకు మనమే బాధ్యులం. భవిష్యత్తు బాగున్నప్పుడు చక్కగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. కొంతమంది తాగి చెడిపోతే, కొంతమంది అతి మంచితనంతో కూడా చెడిపోతారు. అతి మంచితనం కూడా ఒక్కోసారి మనకి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఎంతవరకు సహాయం చేయాలి, ఎంతవరకు ఏం చేయాలి అనేది ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కటి అందరూ బాగున్నారు, మనం వారికి వెళ్ళిపోదాం, సహాయ సహకారాలు చేద్దాం, మనకేమీ లేకపోయినా సరే వాళ్ళు పెట్టేద్దాం అనే దాసుకు వెళ్ళకండి. లోన్లకి, పర్సనల్ లోన్కి, క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం చెప్పదగినది. వ్యాపార పరంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి, దాన్ని సద్వినియోగపరచుకోండి. సాధ్యమైనంత వరకు ఈ ఏలినాటి శనిలో ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అంగారక పాశుపత హోమం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోండి. దిగ్విజయంగా ఏదైనా పనులు ఆగిపోయినట్లయితే అవి ముందుకు సాగుతాయి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం చెప్పదగింది. విదేశీ సంబంధించిన విషయాలు ఏవైతే ఉందో విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, ఎంబీఏ, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు అంత అనుకూలంగా లేదు. వృత్తిలోను వ్యాపారంలోనూ చికాకు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో కొంచెం నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. అందరినీ నమ్మి అందరినీ నమ్మడం వల్ల కొంత నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా పక్కవాడు ఏదో చేస్తున్నాడు, వాళ్ళ కోసం మనం కష్టపడదాం అనేది మనం చూసుకోకుండా పక్కవాడు ప్రతి గురించి ఆలోచించడం వల్ల దానివల్ల మనం నష్టపోతాం. పక్క వాళ్ళందరూ బాగానే ఉంటారు, కానీ నష్టపోయేది మనమే. ఇటువంటి విషయాల్లో ఏదైనా సరే సెల్ఫ్ మనంగా కాంపిటీషన్, మనంగానే ఉండాలి, మనం ఎదగాలి, కష్టపడాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి. లేకపోతే ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో స్థానచలనం ఉండే అవకాశం లేకపోలేదు. మీ పక్కన ఉన్న వాళ్ళే ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని, ఆంతరిక విషయాలు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు, సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా ఆస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.